టీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎందుకు శిక్ష ఎందుకు పెట్టినారు? ఈ భూములు ఎవరు పెట్టమన్నారు? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఒక రంగారెడ్డి జిల్లాలో 7500 జీవోలు యుఎల్సి కింద ఎగ్జంప్షన్ పొందినటువంటి 7500 జీవోలు ఆ రోజు ఎగ్జంప్షన్ వస్తే వాటిని మొత్తం నిషేధిత జాబితాలో పెట్టినారు. మన మేడ్చల్ జిల్లాలో యుఎల్సి కింద ఎగ్జామ్ చేసిన 6000 జీవోలు వాటన్నిటినీ నిషేధిత జాబితాలో పెట్టినారు. అదేవిధంగా హెచ్ఎండిఏ యాక్షన్ ల్యాండ్స్ హుడా అమ్మిన భూములు వాటిని నిషేధిత జాబితాలో పెట్టినారు. అంటే ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ హైదరాబాద్ మొత్తం నా చేతుల్లోకి రావాలి, ఈ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా నా చేతుల్లోకి రావాలని అధికారులకు చెప్పి రాత్రికి రాత్రి ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇలా పరిస్థితి ఏంటంటే పాపం ప్రజలకు తెలియదు. ఇలా మీ భూమి, మీ ఇల్లు, మీ అపార్ట్మెంటు నిషేధిత జాబితాలో చేరిందనే విషయం ప్రజలకు తెలియదు. ఎప్పుడు తెలుస్తున్నది? ఇందాక కార్తీక్ చెప్పిండు, అది అమ్ముదామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఛాలెంజ్ కట్టినాక లేలే ఇది నిషేధిత జాబితాలో ఉంది అంటే అప్పుడు నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే పాపం ప్రజలకు వాళ్ళ ఆస్తి వాళ్ళకు కాకుండా పోయింది. మీ ఆస్తి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండ్రు, మీ ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు, మీ అపార్ట్మెంట్లో నువ్వు ఉంటున్నావు కానీ అపార్ట్మెంట్ ఇలా నీ పేరు మీద లేదనే విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. 1 కాదు 2 కాదు, లక్షలాది ఆస్తులు పెట్టినారు, లక్షలాది అపార్ట్మెంట్లు, లక్షలాది ఇండ్లు, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టి రాత్రికి రాత్రి ప్రజల్ని ఆగం చేసిండ్రు. నిన్న ఒక ఆయన అశోక్ రెడ్డి గారు తిలక్ నగర్ లో ఉంటాడు, నల్లకుంట ప్రాంతంలో. రాత్రి నాకు ఫోన్ చేసిండు. అశోక్ రెడ్డి, తిలక్ నగర్. ఆయన అశోక్ రెడ్డి గారు ఆదివారం, నిన్న ఇవాళ సోమవారం కదా, మంగళవారం, మొన్న ఆదివారం నాడు అమెరికా పోవాల్సి ఉండే. శనివారం 15 ఆగస్టు, శుక్రవారం నాడు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. ఆయనకు 450 గజాల్లో తిలక్ నగర్ లో ఇల్లు ఉన్నది. అది వాళ్ళ తాత తండ్రి నుంచి ఆయనకు వచ్చిన ఇల్లు. సో ఆయన అమెరికాలో ఉంటున్నాడు. ఆ ఇల్లు అమ్మాలని నిర్ణయం చేసుకున్నాడు, అడ్వాన్స్ తీసుకున్నాడు పైసలు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో స్లాట్ బుక్ చేసుకున్నాడు, ఆదివారం అమెరికాకు టికెట్ బుక్ చేసుకున్నాడు, శనివారం ఏమో 15 ఆగస్టు సెలవు, శుక్రవారం నాడు స్లాట్ బుక్ చేసుకొని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోయిండు. డాక్యుమెంట్లు కాగితాలు తీసుకున్నాడు. కొనటాయన అమ్మటాయన ఇద్దరు కలిసిపోయిండ్రు. స్లాట్ బుక్ అయింది, అంత ఎక్కించిండ్రు. ఇక లాస్ట్ సంతకం పెట్టేయాలకు పోయే వరకు నీది ప్రాహిబిషన్ లో ఉంది, నీ ఇల్లు నిషేధిత జాబితాలో ఉంది, రిజిస్ట్రేషన్ కాదు పో అన్నాడు. ఏడికి పోవాలి ఇప్పుడు? ఆయన అమెరికా టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనా, ఇక్కడ ఉండాలనా, తిరగాలనా, ఏం కావాలన్నా నేను టికెట్ క్యాన్సిల్ చేసుకుంటేనేమో సగం పైసలు పోయినాయి, అక్కడనేమో నా ఉద్యోగము, నేను పోకపోతే నా జీతం కట్ అవుతుంది. ఇక్కడ ఉంటే ఇది ఎన్ని రోజుల్లో నిషేధిత జాబితాలో పోతుందో తెలియదు. సబ్ రిజిస్ట్రార్ని అడిగితే ఏమంటుండట, మాకు తెలియదు, గవర్నమెంట్ పెట్టింది, గవర్నమెంట్ని అడుగుపో అంటుండట. ఎంఆర్ఓ దగ్గరికి పోతే నాకు తెలియదు పో అన్నాడట. అటు ఇటు పోయి మన కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే గారు అక్కడ అంబర్పేటకు, ఆ నల్లకుంట తిలక్ నగర్ వెంకటేష్ గారికి వస్తుంది. వెంకటేష్ గారిని దొరకబట్టుకొని వెంకటేష్ గారి దగ్గరికి పోయినట్టు ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఎమ్మెల్యే గారు ఆర్డీఓకి ఫోన్ చేసిండు. చేస్తే మాకు తెలియదు సార్, గవర్నమెంట్ పెట్టమంటే పెట్టినాం. గవర్నమెంట్ అంటే ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమంటున్నా అమాయకంగా, అధికారులు తప్పు చేసినారు సారీ అంటున్నాడు. ఇప్పుడు దొంగతనం చేసిన దొంగ, నేను దొంగతనం చేసిన సారీ అంటే మాఫ్ అయిపోతుందా? తప్పుకు శిక్ష పడాలా వద్దా? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలా వద్దా? ఇలా నువ్వు చేసిన తప్పుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది ఆగమైపోయారు. ఇందాక మా అన్న చెప్పిండు, శ్రావణ్ గారు,
ఆయన బిగ్ టీవీలో చీఫ్ ఎడిటర్. ఆయన భార్య బంగారం కుదబెట్టి 9% మిత్తికి తెచ్చి ఆయన దాచుకున్న పైసలు అన్ని పైసలతోని 40 లక్షలు కట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోగానే ఇది నిషేధిత జాబితాలో ఉందంటాడు. ఇప్పుడు పైసలు వాపసు రావు, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, బంగారం మీద మిత్తి పెరుగుతున్నది, బ్యాంకులో తెచ్చిన అప్పుకు మిత్తి పెరుగుతున్నది. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇల్లు కొనుక్కోవడానికి పోతే కిరాయి తప్పుతుంది, కిరాయికి బదులు నేను బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటా అన్నాడు. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ తప్పలేదు, ఇల్లు రాలేదు, కిరాయి తప్పలేదు. నా పరిస్థితి ఏంది అని ఒక జర్నలిస్టే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్న పరిస్థితి.